మన ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయమున యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో నాకు దీవెన దయచేయము. ఈ వాగ్దానంలో ఓ ఆశ్చర్యమైనటువంటి ఒక ఆశీర్వాదం దాగి ఉంది. కాలేబు దగ్గరకు ఆక్సా వచ్చి ఆక్సా అడుగుతుంది ఏమనంటే, అయ్యా నాకు దీవెన దయచేయి, నువ్వు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చిందని రాయబడింది. ఇప్పుడు ఆమె యెహోషువని ఏమడుగుతుందంటే నాకు దీవెన దయచేయి. ఇప్పుడు దీవెన ఉన్న చోట మరి మొదట మెరక మడుగులుంటాయి, పల్లపు మడుగులుంటాయి. మడుగు అనంటే ఒకప్పుడు ఆమెకు నీరే లేదు, కేవలం ఆమెకి దక్షిణ భూమి ఇచ్చాడు, కానీ ఆ దక్షిణ భూమి అంతా కూడా ఎండిపోయినట్టే ఉన్నది. అక్కడ వర్షపాతం లేదు, ఊటలు లేవు, నిర్జీవంగా ఉంది. ఆ సమయంలో అడిగిన మాట ఏంటంటే, అయ్యా నాకు దీవెన దయచేయి, నాకు మెరక మడుగులను దయచేయి, పల్లపు మడుగులను దయచేయి అని అడిగినప్పుడు యెహోషువ కాలేబులు ఆ మనవి అంగీకరించి ఆమెకు కావలసినవన్నీ ఇచ్చి పంపించినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో దేవుని యొద్దకు వచ్చి నాకు దీవెన దయచేయి అని అడుగుతున్నావు. నీకు ఇవ్వబోయే దీవెన ఎలా ఉంటుందంటే, అది కేవలము ఇంతకాలం నువ్వు పొందుకున్నటువంటి ఒక నిర్జీవమైనది కాదు, లేదా ఒక చవిటి పర్రతో కూడినటువంటి భూమి కాదు, ఒక ఎడారి లాంటి భూమి కాదు. నా దేవుడు నీకు అర్థమవుతుందా? నీకు ఈరోజు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆ అద్భుతం ఏంటంటే, నీకు అనగా అక్కడ మెరక మడుగులను పల్లప మడుగులను కూడా నీకు ఇవ్వబోతున్నాడు. అంటే మడుగులు ఊటలు కలిగినటువంటి ప్రదేశాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఎక్కడైతే నీ భూమి ఎండిపోయిందో, ఎక్కడైతే నీ జీవితం నిర్జీవంగా మార్చబడిందో, ఎక్కడైతే నీ జీవితం అంతా శూన్యంగా చేయబడిందో, ఎక్కడ నీ జీవితంలో చిగురులు లేదా పుష్పించలేని పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటి మధ్యలో నా దేవుడు నీకు ఒక దీవెన దయచేయబోతున్నాడు. ఆ దీవెన ఏంటంటే విస్తారమైనటువంటి మరి మడుగులను దేవుడికి ఇవ్వబోతున్నాడు, విస్తారమైన జలములు ఇవ్వబోతున్నాడు. ఆ జలములు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తున్నాయి. అవును, యేసు నీ జీవితంలో ఉన్నప్పుడు ఒకవేళ నీది ఎండిపోయిన భూమి లాంటి అనుభవమే కావచ్చు, ఒకవేళ ఎండిపోయిన పరిచర్య కావచ్చు, ఒకవేళ నీ జీవితంలో నిర్జీవమైనటువంటి శూన్యమైనటువంటి ఒక అగాధపు లోయలతో కూడిన జీవితమే కావచ్చు, నా దేవుని యొక్క వాక్యము ఈరోజు జీవ జల నది అయి నీలో ప్రవహింపచేస్తే, ఆ జీవజలపు నది అయిన యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ప్రవహించడానికి నువ్వు అనుమతిస్తే నీ ఒక పల్లపు మడుగ్గా మార్చబడతావు, ఒక మెరక మడుగ్గా మార్చబడతావు. నీ జీవితం అంతా కూడా ఊటల చేత నింపబడుతుంది, నీ జీవితం అంతా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అవును, నీ జీవితంలో ఈరోజు దేవుడు ఊటలు పుట్టించబోతున్నాడు. ఆమేన్. ఆయన బండ నుండి వారికి ప్రవాహము కలిగిన జలాలను పుట్టించదని రాయబడింది. నా యేసుక్రీస్తు ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన బండ లాంటి అనుభవాల నుండి ఈరోజు ఒక ప్రవాహ జలాలను పుట్టించబోతున్నాడు. ఆయన పుట్టించబోతున్నాడు. కనాను పర్వతాలలో అబ్రహాము ఈ ఊటలను కనుగొన్నాడు. మోషే మిద్యాను దేశంలో హోరేబులో ఈ ఊటలు కనుగొన్నాడు. దావీదు సిక్లగ్లో అందరూ తరిమేసినప్పుడు ఈ ఊటను కనుగొన్నాడు. ఆ కనుగొనబడిన ఊటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని జీవితంలో ఈరోజు వస్తే, ఆయన్ని జీవితంలో ఈరోజు నువ్వు కనుగొనగలిగితే, ఈరోజు ఆ ఊటను నువ్వు గుర్తించగలిగితే, నీది ఎండిపోయిన భూమి అయినా, ఒకవేళ నీ జీవితం అంతా కూడా శూన్యమే మార్చబడినా, ఈరోజు ఒక దీవెనకరమైన అభిషేకాన్ని నువ్వు పొందబోతున్నావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.